నువ్వు కెమెరా చూసామంటే పిల్లని అలా దన్న మన కింద ఆడేస్తాను అంతే. ఇక్కడ ఏడుతాడు, ఎత్తుకో. నేను ఎత్తుకోనమ్మోయ్. నువ్వు ఎందుకు తీసావు మరి? మాట్లాడుకో కెమెరాలు. ఇక్కడ బుగ్గలు భలే పట్టుకున్నావు, ఒకసారి పట్టుకో. ఎంత యాక్షన్ అన్నా చేస్తాం. ఒకసారి బుగ్గలు పట్టుకో. ఇడి నిజంగానే పిల్లలే అమ్మాయి. అయ్యి పిల్లలు అలాగే ఎత్తుకుంటారు. అక్కడ వాళ్ళ అమ్మలాగా ఎత్తుకుంటుంది. ఇలా ఇలా చూడ పెద్ద బాగున్నాయి బుగ్గలు. ఒరే పిచ్చోడా ముక్కెందుకు ఇలా వచ్చిందిరా? ఆడు ఎలా పెట్టాడో చూడు. కింద పడిపోతాడు, మెడలు ఎరుగుతాయి. పైకి ఎత్తుకో. నువ్వు ఇంకా యాక్షన్ చేస్తావు. అయ్యా ఆడు ఏడుతుండు. నువ్వు ఏడితే నువ్వు ఎత్తుకో. పాపం వీడు ముక్కెందుకు ఇట్ట పుట్టింది? పళ్ళు ముక్కుని అలాగే ఆడికి. అయ్యో తెగిపోతుంది, ఇది ముక్కు తెగిపోతుంది. బరువు అన్నాడు ఆడు, చాలా బరువు అన్నాడు. ఎందుకంటే అంత బరువు అన్నాడు. నాకెప్పుడు ఇచ్చినావు అది? నువ్వు యాక్షన్ చేయకు అసలు. నాకు ఇయ్యనే ఇయ్యలేదు నువ్వు. నీకు మైండ్ పోతుంది అనుకుంటా రోజు రోజుకి. ద్రాక్ష పళ్ళు ఎటుపోయినాయి? ఇదిగోండి ద్రాక్ష పండ్లు. షిరిడీలో ద్రాక్ష పండ్లు ఒక 2 కిలోలు తీసుకుందంట. తిందామని ఇంటికి తెచ్చుకొని ఒక డబ్బాలో వేసుకొని మర్చిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఎండిపోయినాయి చూడండి, ఎండిపోయి ఇట్లా అయిపోయినాయి. ఇవి తింటుంది కనకమ్మ ఇప్పుడు. ఎవరు మూతాది? నువ్వు అట్లా ఇసిరేస్తావా? నువ్వు మంచినీళ్ళ మూత అట్లా ఇసిరేస్తావా చెప్పు? అసలు నీకు భయం ఉందా? భయం అనేది ఒకళ్ళ భయం, పెద్దోళ్ళు ఇంట్లో ఎవరన్నా ఉంటే భయం అనేది ఉంటది. నీకు ఎవడి భయం ఉంది? నువ్వే పెద్దదాన్ని ఇంటికి, నువ్వే ఓనర్వి. చెప్పేటోడు ఉంటే అవి ఎందుకు కారులో పెట్టుకున్నాయి అవి? బట్టలు వేసుకున్నాయి. మరి ఎందుకు మరి అట్లా పెట్టిన వాటిని? కరెక్టే, బట్టలు వేసుకున్నాయి. డ్రెస్ దొరికిందా? ఎవరి డ్రెస్? రంగుమొగుడు ఆడుండు. చీపిరేది ఎందుకు? ఎలక పోతుంది. అబ్బో నువ్వు చీపురుతో కొట్టేసి కూడా పెద్ద మనిషి. కర్రతో మన చీపురుతో కొడతావా? అయ్యి బాబు పొద్దున పిప్పి చేసేసిన దారం. అయ్యో అసలు నువ్వు చూసుకొని మంచి పని చేసినావు. లేకపోతే అసలు నీకు అది దొరకకుండా పోయేది. నువ్వు ఇట్లా ఎంత తీసాను నేను. ఎట్లకి? మరి ఇడ్లీకి అంటున్నావు కదా. ఓకే, ఇడ్లీ తినక 4 రోజులు అవుతుంది. అసలు ఇడ్లీ కింద దాంట్లో ఎందుకు వేసినావు నువ్వైనా? ఇడ్లీ ఆ రోజు వండుకున్నాం కదా మనం, మొన్న వచ్చినప్పుడు వండాము. అక్కడ లేదు నిజంగా లేదు. నేను వచ్చి చూసాగా ఇడ్లీ. నువ్వు పిండి కొన్నావుగా, కొన్న తర్వాత ఇడ్లీ ఎక్కడుంది నేనన్నా వేసుకుందామని చూసా. అవును, ఎలకలు నిన్ను ఏడిపించేస్తాను నీ కనుక. ఏంటిది? ఓకే పాపం పోనీలే బతకని. నీకు పుణ్యం అని వచ్చింది. ఎలకలు తింటా ఉంటే పుణ్యం వచ్చింది నీకు. నాకు పెట్టకుండా నా తిండి వాటికి పెట్టి. ఇప్పుడు నువ్వు పచ్చడి ఇలా పెట్టినావు, ఆ పచ్చడిలో అవి దూకుతాయి, దూకి తినేస్తాయి. అప్పుడు ఏం చేస్తావు? మొత్తం నాకేస్తాయి. అయినా పోనీలే, అదేం బాగాలేదు. పాడైపోయింది పచ్చడి. దాంట్లో ఎందుకు పగిలిపోయి ఇప్పుడు. గాజు ఎందుకున్నాయంటే నువ్వు పెడితే ఉంటాయి. ఇడ్లీ మనం వండుకున్నాం, మరి దీంట్లోకి ఎట్లా పోయింది అది? ఏంది? నువ్వు నామే కోపం ఆటల మీద చూపించకే పగిలిపోతాయి. జరుగు.
జరుగు నువ్వు జరుగు యాక్షన్లే చేస్తున్నాను. జరుగు నువ్వు, నేను పడేస్తా. అనుమతి వెళ్ళిపోతాయి దాంట్లో గాజు వస్తువులు ఆడున్నాయి. ఉంటే ఈ మధ్య ఈ సామాన్లు ఏమో అవసరం అసలు, ఎవరికైనా నిన్ను ఇచ్చేసినా వాడుకుంటారు. నీకు ఇచ్చిన పట్టిపోతామని చూస్తావు ఇప్పుడు. ఎప్పుడు లక్ష్మి గారు మాట అనిపించింది కాదు, వీడు వచ్చిన కానీ మాట్లాడిన పడుతున్నాయి. పగిలిపోతున్నాయి పగిలిపోతున్నాయి. ఇప్పుడు ఎలకెళ్ళిపోతుంది, తింటే ఎలకుంటుంది. తెలకుంటుందా? ఉండదు, లేదు. అయ్యా 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 అయ్యా, పగిలిపోతున్నాయి. ఆగు ఆగు. అసలు ఇడ్లీది ఇక్కడ లేదు కనకమ్మ, తీసిన ఆల్రెడీ బయటనే ఉంది. అది అది మనం వండుకున్నాం ఆల్రెడీ ఒకసారి. లేదు దీంట్లో లేదు. ఇవన్నీ కడిగి మళ్ళీ సంచులో వేయి, సరేనా? ఏంటిది ఇప్పుడు దీంట్లో కనిపించాలి. దీంట్లో ఎతికినరా అన్ని? వెతికారా? వెతికారా? ఎక్కడికి ఏంటి చూపి. లేదు, మూత పోయింది ఆడికో. గ్లాసులు ఇన్ని గ్లాసులు పెట్టుకొని దాచిపెట్టుకుంది. కనకమ్మ ఇదేంది? ఇది ర్యాబిటా ర్యాటా? నిన్న అసలు నేను డిస్టర్బే చేయలేదు. అదో నీకు కొత్త చెప్పులు ఆడున్నాయి చూడు కింద, కొత్త చెప్పులు ఆడున్నాయి. ఓ ఎత్తుక్కుంటున్నావు. సామాన్ బాగానే కొనుక్కున్నావు. నీ లెవెల్ హై లెవెలే, తగ్గేదేలాను. అది కూడా తీ. ఏమన్నా అంటే పిచ్చినిగితే నాకు సంబంధం. ఓ మై గాడ్, వదులు 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 వదులు. ఓ పెద్ద పట్టుకున్నట్టు. వాళ్ళ కాళ్ళు నువ్వు జాగ్రత్తగా తీయమ్మ, కాళ్ళకు కుచ్చుకుంటాయి. ఇడ్లీది ఉంది అదిగో, అది ఇడ్లీదే. అది ఉంది మరి, అది ఉందంటే మరి ఇడ్లీది ఉన్నట్లే. అది ఎడిపోయిందంటావు? ఈ వీడియోలు పిచ్చి ఏందో నమ్మ, నాకు అర్థం కావట్లేదు.
ఇవన్నీ అంటే కడగను నేనేమి ఇవన్నీ కడగాలి నువ్వు ఇప్పుడు. డబ్బుల పని చెప్తావు ఏంటి అనుకుంటున్నావు సిరాకమ్మా అలా మంచి చెప్పుకి అయ్యి ఉంటే ఇక్కడ ఉంది అది చేసి తిరగోడు చేసాడు ఆ పని అమ్మాడి ఇగో ఇది కూడా పెట్టు, ఇడ్లీలు వేసుకోవచ్చు దీంట్లో. పట్టుకో ఒకసారి. నాటు వాడుకో మొగ్గు తిట్టు నాటుతో ఏనుగులు వాడుకో. దొరికిందమ్మా. అదేంటి 500 ఇంకా అక్కడ ఉంది? అవును కనుక ఏందంటావు? అది చూసుకో, నీకే తీసుకో. 500 కాగితం ఏ పూరేసి చూడమ్మా, డబ్బులు పట్టుకుందేమో. కరెక్టే కనుక 500 కాగితం అని ముఖం ఏం కాదు, పేపర్ అది. అసలు ఎలా పట్టుకుందో చూసావమ్మా. అయ్యో ఏంటో చూడమ్మా. 500 కాగితం కాదు, అది బుక్కు. అది కదా ఏం బుక్ అంటే ఇది? ఏం బుక్ చూడమ్మా? దేవుడిది. గోదావరి నది స్నానం ఉందంట. గోదావరి నది స్నానం గురించి. నా బోట్లు పాడైపోతాయి అమ్మా. ఏవి వర్షం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కడగాలి ఇప్పుడు, కడగకపోతే పాడైపోతాయి. సరిగ్గా సాపుగా ఉన్నది ఈపి. నీ ఇష్టం ఇంకా మరి. నేను కడగలేనమ్మా, నా వయసు